హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జైపూర్కి 14 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి అమేర్ ఫోర్ట్ దీనిని చూద్దాం. దీనిని అంబర్ ఫోర్ట్ అని కూడా అంటారు. చుట్టూ ఎత్తైన అందమైన ఆరావళి పర్వతాలు, వాటి మధ్యలో శత్రు దుర్భేద్యమైన కోటలు చాలా అద్భుతంగా నిర్మించారండి. అలాగే ఈ కొండలపైన కూడా చైనా వాళ్ళలాగా కోటగోడను నిర్మించి వాటి మధ్యలో రహస్య సొరంగాలను కూడా నిర్మించారు. ఇప్పుడు అవన్నీ మనం చూద్దాం. ఇవి చూడండి, అమీర్ ఫోర్ట్కి వెళ్ళే దారి, రోడ్డు మార్గము. ఈ అటు ఇటు ఎత్తైన ఆరావళి పర్వతాలు, మధ్యలో రోడ్డు. ఎటు చూసినా చెట్లతో ఈ పర్వతాలు నిండి ఉంటాయండి. ఇప్పుడు కొద్దిగా మనం ముందుకు వెళ్తూనే ఒకటి వ్యూ పాయింట్ వస్తుంది. మీరు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఆగి ఫోటోలు తీసుకొని వెళ్ళండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. 400 years back. 400 years back, 16th century. Okay. And it is the front of the fort, and we are going by the car from the back side of the fort. Okay. It is the only way to go up from by the car or by the walk on the back side. Okay. And it used to be a moat. It's a man-made lake, artificial lake. It is known in Hindi Mautha, or we call it Mo. So those days they had the crocodiles in there to protect this fort. Okay. Safety. It's for the safety. Okay. Jaigarh Fort. Jai, Maharaja's name. Okay. And Garh is a Hindi word which means a fort. Okay. Personal fort. Which is still owned by the royal family. It's a personal fort of the royal Amber Fort to protect this fort. Okay. Great Wall of Amber. Amber, or we call it Amber Wall. Okay. Just standing this street, there is a place. Have you heard of Udaipur? Yes. The city Udaipur. So near the Udaipur, there is a fort which is called Kumbhalgarh. It has second longest wall, 36 kilometer. Okay. And the 16-kilometer long wall is here. So this is third longest wall in the world. Okay. Third longest wall in the world. Yeah. How many kilometers here to Udaipur? Here to Udaipur is around 425 kilometers. చూసారు కదా కొండ పైన వాల్ ఎలా ఉందో, అది 16 కిలోమీటర్స్ ఉంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనము కోట బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలండి పైకి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఇక్కడికి చూద్దాం వ్యూ పాయింట్. ఇది అమేర్ విలేజ్ అండి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింటే కార్ దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు ఇది ఒక టెంపుల్ దగ్గర విగ్రహాలను తీసుకుని ఊరేగిస్తున్నారు. ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే మీరాబాయి, మనందరికీ తెలుసు కదండి. ఆ మీరాబాయి కూడా మేవార్ వంశస్థురాలే అనమాట. ఆమె ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించి కృష్ణుని అందులో ప్రతిష్ఠించి ఇక్కడే కృష్ణునిలో ఐక్యమైందండి. ఇక్కడి వరకు కార్లు వెళ్తాయి. ఇక్కడి నుంచి బై వాక్ చేయాలి కోట లోపలికి. చూడండి, ఇందాక మనం వ్యూ పాయింట్ చూసాం కదండి, అది ఈస్ట్ ఫేస్, ఇది వెస్ట్ సైడ్ అండి. దీన్ని చాంద్పోల్ గేట్ అంటారు. 1592లో రాజా మాన్ సింగ్ ఈ ఫోర్టును నిర్మించారండి. యునెస్కో వాళ్ళు 2017లో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా దీన్ని గుర్తించారు. ఇప్పుడు కోట లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఇది విశాలమైన ప్రాంగణం ఉంటుంది. ఇక్కడికి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి రాజుతో కలవటానికి అందరు ఇక్కడికి వచ్చేవారు అనమాట. ఇప్పుడు పైకి వెళ్దాము. అక్కడ రాజదర్బార్ ఉంటుంది పైన, చూద్దాం. ఇక్కడ ఈరోజు చాలామంది టూరిస్టులు వచ్చారండి. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇది ఎదురుగా రాజదర్బార్ అనమాట. ఆ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంపార్టెంట్ విషయాలని మీకు వినిపిస్తాను. Once or twice in a month. That time, those people who were living in the town, they could come here, and any sort of problems, what did they have? They could Islamic architecture. And look at the beautiful painting is here, which is known as the frescoes. They are all from the real gemstones color, and it is restored now in the public audience hall without being watched by anyone. It is designed is like that. Nobody could see from here, like who is sitting behind those screens, because those days they were having the black curtains at the back. So it was totally dark hall, but they could see everything. Similar to Taj Mahal. Yeah, really. And it is the first. విన్నారు కదండి, ఇప్పుడు గైడ్ చెప్పింది అది రాజు కూర్చొని తీర్పులు చెప్పే హాల్ అనమాట. తర్వాత ఇక్కడ మనము చూసాం కదా ఇందాక, కింది నుంచి వ్యూ పాయింట్. ఇప్పుడు అక్కడికి చూపిస్తాను. అక్కడ మనం వ్యూ పాయింట్ ఎదురుగా ఉంది.
అక్కడి నుంచి ఇక్కడికి చూసామన్నమాట. చూడండి పైనుంచి చూస్తే ఎలా ఉందో. అది ఎదురుగా ఇది అమీర్ విలేజ్ కనిపిస్తుంది కదా. ఇదంతా కోట చుట్టూ నిర్మించిన సేఫ్టీ కోసం కందకం అండి. దాంట్లో మొసళ్ళు పెంచుతూ ఉంటారంట. ఈ జైపూర్ పెయింటింగ్ చూసారా ఎంత బాగున్నాయో, ఫ్లవర్స్. ఆ పెయింటింగ్స్ ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయండి, పర్మనెంట్ పెయింటింగ్స్. అవి కలర్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను. ఆ ఫ్లవర్స్, కలర్స్, పెయింటింగ్స్. తాజ్ మహల్ అయితే స్టోన్తో చెక్కారు, దీనికైతే వీళ్ళు పెయింటింగ్తో వేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా వేశారు. చూడండి ఎలా ఉన్నాయో. జైపూర్ పెయింటింగ్స్ చాలా ఫేమస్ కదా, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇవి చూడండి. ఇప్పుడు పైకి వెళ్దాము. ఇక్కడ పైకి లోపలికి వెళ్ళిన తర్వాత ఎదురుగా చూడండి ఒకటి ఉద్యానవనం కనిపిస్తుంది. పైన కోట లోపల మధ్యలో ఇది చాలా అందంగా ఉంది. వాటర్ ఫౌంటైన్ పెట్టాడు, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఆ ఎదురుగా ఉన్నటువంటి ఇటు సైడ్కు లెఫ్ట్ సైడ్ ఎదురుగా ఉన్నటువంటి అద్దాల మేడ అక్కడికి వెళ్దాము. ఎవరో షూటింగ్ చేస్తున్నారు, వేరే కంట్రీ వాళ్ళు వచ్చారు. చూడండి ఇది. ఓయ్ గ్రేట్ Interior. You can imagine how beautiful it was. And here, this is in the Agra, Taj Mahal. That is inlaid work. White marble, the black marble, it is inlaid in the white marble. Even you can see look at the eyes are there. Butterfly and eyes. This is inlay work. Inlay. సేమ్ తాజ్ మహల్ టైప్. ఆగ్రాలో సిమిలర్ వర్క్ is similar. Work is similar, like same embossed work you can see in Taj Mahal, inlaid work in Taj Mahal, same. Because it was built on 1639, so the same time with the Okay, Taj Mahal. ఓకే. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ మిర్రర్ ప్యాలెస్ అండి. ఇది చాలా బాగుంది. చూడండి ఇది జర్మన్ మిర్రర్స్ అని చెప్పాడు. ఎట్లా అంటే చలికాలంలో వాటి ఎదురుగా క్యాండిల్స్ పెడితే మొత్తం అంతా హీట్ అయిపోతుందంట, హీట్గా ఉంటుందంట. చలికాలం వెచ్చగా ఉంటుంది, ఎండాకాలం చల్లగా ఉంటుంది. ఇది స్పెషలైజేషన్ ఇక్కడ. చాలా బాగుంది. అది చూడండి లోపల ఎలా ఉందో. లోపల చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూసారా అద్దాలతో కూడా చాలా డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది. చూడండి ఇక్కడ నుంచి చిన్న చిన్న ఇలాంటి సొరంగాలు ఉంటాయండి. ఇక్కడ నుంచి వేరే వేరే రూమ్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు పైకి వెళ్దాము. పైన ఇంకా ఫోర్ట్ ఉంది. అక్కడ నుంచి రాయల్ లేడీస్ పైనుంచి రాణులు చూడటానికి ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ ఉంది, అది చూద్దాము. పైనుంచి చూడండి ఇది ఉద్యానవనం ఎలా కనిపిస్తుంది. ఆ ఎదురుగా జైగర్ ఫోర్ట్ అండి. ఎప్పుడైనా యుద్ధాలు జరిగినప్పుడు ఆ జైగర్ ఫోర్ట్కి రాణులను పిల్లలను అక్కడికి సేఫ్టీ కోసం అక్కడికి తరలిస్తారనమాట. అక్కడి నుంచి చుట్టూ వాల్ ఉంది కదా, ఆ వాల్ లోపల సొరంగాలు ఉంటాయంట. అక్కడి నుంచి సీక్రెట్ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోతారు, ఈజీగా తప్పించుకుని వెళ్ళిపోతారు అనమాట సేఫ్టీ ప్లేస్కి. Okay, ma'am, look at there. This is the place for the women, for the royal ladies. ఇక్కడ నుంచి రాయల్ లేడీస్ అంటే రాణులు కింద జరిగే కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం వ్యూ పాయింట్ ఉందండి ఇంకోటి, అక్కడికి వెళ్దాం. ఇది చూడండి మొత్తం వ్యూ పాయింట్, ఇది మొత్తం కోట. ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్దాము, చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ చూసారా, ఇది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కింద ఉండే విలేజ్ అమీర్ విలేజ్ మొత్తం కనిపిస్తుందండి. అంబికేశ్వర్ వీళ్ళ ఇంటి దేవుడు అండి, అందుకే దీన్ని అంబర్ ఫోర్ట్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్దాం రాణి మహల్కి. ఈ చిన్న చిన్న సొరంగాల ద్వారా రాజు ఎక్కడికైనా వెళ్తుంటారండి, ఎవరికి తెలియకుండా ఈ సొరంగ మార్గాల ద్వారా. చూడండి టన్నలా, ఇది టన్నలా కిందికా, అండర్ గ్రౌండ్ టన్నల్. Be careful with the stairs while stepping down. Yeah. You might be slippery at some point.
ఇవన్నీ రాణి మహల్స్ అండి. సుక్ మందిర్ అని కూడా అంటారు. ఇక్కడికి ఎండాకాలంలో ఇక్కడికి సేద తీరటానికి వస్తారంట. ఇక్కడ చల్లగా ఉంటాయంట ఇక్కడంతా. చూడండి. The place is called as a Sukh Mandir, pleasure temple, because it used to be a summer residence of the royal family, and here they have a natural way to keep it cool without any electricity. Obviously, if someone comes from the outside in the summer time and they feel cold, it gives the pleasure to their heart. That's why they call it pleasure temple or the Sukh Mandir. So both Sukh sides Mandir is a reception of the summer residence. They have a hall with the ventilation and the bedroom is also. ఓకే. On the right side behind the glass, there is a wheel cart for the royal ladies. On festivals or special occasions, royal ladies they used to wear very heavy dresses, heavy embroidered with the golden threads, or the heavy ornaments and jewels. When it was too heavy that they were not able to walk on the feet easily. So that's why they needed a wheel cart. There's a wheel and it has handles on the front. Same though that time. Sandalwoods and ivory work. ఓకే. రాణి మహల్. ఇంకా చాలా ఉందండి చూసేది. అదంతా చూస్తూ ఉంటే టైం సరిపోదు, అందుకే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇది చూడండి, అప్పట్లో వాడిన బీరువా టైప్ ఒకటి పెట్టా. తర్వాత ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నాము. ఏంటి రానివి? ఇవేంటి వంట? జోధా అక్బర్ మూవీ సెట్. ఓకే. ఇవి చూశారు కదా, జోధా అక్బర్ మూవీ సెట్ అండి. మూవీ ఇక్కడే తీశారు. ఇవన్నీ ఇలాగే పెట్టి వెళ్ళారు. ఇప్పుడు మనం ఈ కోటను పరిపాలించినటువంటి ఈ ముఖ్యమైన రాజులను చూద్దాం. మహారాజా సవాయ్ జైసింగ్ 2, మహారాజా సవాయ్ మార్థో సింగ్ 1, మహారాజా సవాయ్ రామ్ సింగ్ 2, తర్వాత రాజ్మాత గాయత్రి దేవి. So here is the current Maharaja of Jaipur. Okay. What name? Yeah, the name is Savai Padmanabh Singh. Savai. Padmanabh is his name. Savai is the title. One in a quarter. Current. This is symbolic.
actually symbolic. కరెంట్ మహారాజా. Current Maharaja, 26 years young guy, dashing, good polo player, and most eligible bachelor in India. वो जयपुर लो ना And he has the family picture. She is the ना जयपुर में है हाँ अभी जयपुर में अभी यहीं रहती है. She studied from Oxford, and now he's playing polo, so that's why he is in Jaipur. ఓకే. She is the current mother queen of Jaipur, and he is the last Maharaja of Jaipur who passed away in 2011. So before he died, he had उनका son unka grandson. दत्तक grand His daughter, his only daughter is here. okay She is Princess Diya Kumari, and currently she is the Deputy Chief Minister of Rajasthan State. ఓకే. She is in BJP. she is Name Princess Diya Kumari, दिया कुमारी and her son, who is Okay. the current same. ఓ డాక్టర్ కి ఇస్తాను. Daughter ka son hai. She the elder daughter, and the elder son also there. Okay. So he has one sister, one brother. So this is a complete picture of the Maharaja. ఇది మహారాజా. He's a Maharaja. He was the last Maharaja. లాస్ట్ మహారాజా. Yeah, husband of. She's alive. She passed away in 2000. చూశారు కదండి అమీర్ ఫోర్ట్ ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ, బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.